ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి ఈ నామము వివరణ రీత్యా కొన్ని ధర్మగ్రంథంలోవి, తర్వాత కొంతమంది శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసకుల ఇంపార్టెంట్ అయినటువంటి అనుభవాలు కూడా 2-3 వివరించడం జరుగుతుంది. ఇప్పుడు సర్వభూషణ భూషిత అంటారు ఈనాటి నామ రూప దేవతని. అంటే లలితాదేవి రాజరాజేశ్వరి అని తీసుకోకూడదు. సర్వభూషణ భూషిత. ఈ విశ్వంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. దైవపరంగా కానీ, క్షుద్రపరంగా కానీ, అట్లా రకరకాలుగా త్రిమూర్తులని, వాళ్ళని దేవతలని, తర్వాత యక్షులని, కిన్నెర్లని, అప్సరసలని. మీరు కొంతమంది పొట్ట కూటి కోసం రాసిన పుస్తకాలలో పలానాది చేస్తే పలానా అప్సరస వస్తుంది, రాత్రిపూట పలానా చేస్తే పలానా యక్షిణి వస్తుంది, అమిత సుఖాలు, ఈ విధమైన రాస్తూ ఉంటారు కదా. అవి అన్నీ కూడా ఏంటంటే 90% సత్యం కాదు. వాళ్ళ మనోవైకల్యంగా రాస్తారు. అవన్నీ కల్పితం అన్నమాట. సరే, ఈ శృతుల పరంగా ఉన్న ధర్మశాస్త్రాల్లో వచ్చేసి అప్సరసలు అంటే ఎవరు, కిన్నెర్లు అంటే ఎవరు, అవన్నీ ఉంటాయి అన్నమాట. వివరంగానే ఉంటాయి. వాళ్ళు ఎక్కడో ఉండరు, నీ చుట్టుపక్కలే ఉంటారు, నువ్వు తెలుసుకోలేవు. ఇటువంటి మొత్తం ఈ వగేరా మొత్తం కలిపినటువంటి ఈ మొత్తం ఈ అందరూ త్రిమూర్తులు కానీ త్రిశక్తులు కానీ అన్నీ కలిపినటువంటి ఒకే ఒకమైనటువంటి ఒక గొప్ప శక్తి ఉంటుంది. దాని విశ్వ చైతన్య శక్తి అంటారు. దానికి ఒక మంత్రం మహర్షులు దర్శించారు. ఆ మంత్రం వచ్చేసి ఆ సూత్రాల్లో ఆ మంత్రం వచ్చేసి తర్వాత షట్కర్మలు కొంతమంది చేస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఏమో ఆత్మజ్ఞానం కోసం కొన్ని మంత్రాలు చేస్తారు. కొంతమంది శాబర మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్, కాళీ, రకరకాల వగేరా. ఈ సర్వమంత్రాలు పైన వివరించినటువంటి విశ్వ చైతన్య శక్తి ఈ విషయంలో సర్వక్షుద్ర భద్ర శక్తులకి సంబంధించిన అన్నిటినీ ఆభరణాలుగా, ఆ శక్తులని సర్వశక్తి ఆభరణాలుగా ధరించి విశ్వ ఉన్నటువంటి రూపం ఈనాటి మంత్రదేవత యొక్క పేరు సర్వభూషణ భూషిత. అంటే ఆ విధంగా తీసుకోవాలి మనం శృతి ప్రామాణికంగా ధర్మగ్రంథాలు. ఇప్పుడు వచ్చేసి శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించేవాడు, శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరించేవాడు వారి భావాలు, ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి ఏంటంటే అస్సలు శ్రీ విద్య తెలియని వారికి, అస్సలు శృతులు అంటే తెలియని వాళ్ళకి, ఎంతోమంది సనాతన కమ్యూనిటీలో వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా శృతులు అంటే తెలియటం లేదు. ఇక మనం ఈనాటి 2026లో శ్రీ విద్య గురించి ఏం వివరించగలం? శృతుల గురించి తెలియందే శ్రీ విద్య తెలియదు. ఇది సత్యం. శృతుల గురించి ఏనాడైతే నువ్వు తెలుసుకుంటావో శ్రీ విద్య నీకు ఓపెన్ అయిపోతుంది. సంపంగి పువ్వులాగా నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అప్పటిదాకా ఉపయోగపడదు శృతుల జ్ఞానం లేనిదే. సరే, శృతుల జ్ఞానం సర్వభారతీయులు తెలుసుకోవడానికి చిన్న వివరణ ఒకటి ఇస్తాను. ఈ వివరణని మీరు పామరులకు అర్థం అవ్వాలి శ్రీ విద్య అంటే చెప్పడం జరుగుతుంది. అంటే ఒక విషయం జరిగిందనుకోండి, ఆ విషయాన్ని వచ్చేసి మానవుడు ఎలా తీసుకుంటాడంటే, ఇప్పుడు నోట్లో కొంతమందికి పుండు పడుతూ ఉంటుంది కొన్ని కర్మల రీత్యా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అది బాగా పెద్దదైపోయి వచ్చేసి ఆ పుండు ఏర్పడుతుంది. దాని వలన చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటాడు. అందరికీ చెప్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాడి స్నేహితులకి, నాకు ఇట్లా పుండు పడింది, మంచి డాక్టర్ అని చెప్పండి, మీరు ఇంతకుముందు ఎవరైనా దీని ఫీలింగ్ అనుభవిస్తే చెప్పండి, ఇట్లా. దాన్ని మ్యూకోసా అంటారు. మూకు దీర్ఘం ఇస్తే యావత్తు ఇవ్వాలి, మ్యూకోస అని అంటారు దాన్ని. ఈ పుండు ఎంత టార్చర్ పెడుతుందంటే, కొంతమంది 24 గంటలు ఈ పుండు వలన ఏదైనా ట్రాంక్యులైజర్స్ కానీ, నిద్ర బిళ్ళలు కానీ, కొంతమంది ఆల్కహాల్ తీసుకోవటం కానీ ఆ విధంగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. అంతసేపు టార్చర్ పెడుతుంది ఇది. చెప్పులో రాయి చెవులో జోరీగలాగా నోట్లో ఈ పుండు ఎవరికి తెలియదు అన్నమాట, అనుభవించిన వాళ్ళకి తప్పితే. అటువంటి దాన్ని వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. అది ఇదే పుండు
సేమ్ పుండు వచ్చేసి వీడు వాళ్ళని సలహా అడుగుతాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఎట్టగొట్ట దాన్ని తగ్గించుకుంటాడు. 90% మంది తగ్గించుకుంటారు. ఓ 10% మంది మాత్రమే వాళ్ళ ప్రారంధ కర్మలు ఇచ్చా తగ్గదు. ఇది పుండు సేమ్ టు సేమ్ మలద్వారము లోపల కొంతమందికి ఉంటుంది. అది దాని పేరు కూడా మ్యూకోసా అంటారు. మలద్వారంలో ఉండే పుండు, నోట్లో ఉండే రెండు ఒకటే. ఈ మ్యూకోసా అనబడేది నోట్లో పుండు తగ్గించుకుంటాడు. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చెప్తాడు, తర్వాత ఇచ్చేస్తాడు ఇది తగ్గుతుంది. మలద్వారం పుండు మాత్రం వాడికి తగ్గదు. అది కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్న విధంగా తయారవుతుంది. వాడు ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేడు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్. చాలామంది డైఫర్లు వేసుకొని తిరగటానికి ఇష్టపడతారు, కానీ అనేక మంది ఆడగాని మొగ్గాని ఇది పబ్లిక్గా చర్చించి తెలుసుకొని ఏదైనా అద్భుతమైనటువంటి ఔషధాలు మన ఋషులు తెలియచేశారు. ఇప్పుడు మీకు వాటి గురించి కూడా కొంత వివరణ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంతకంటే వివరణ మలద్వారం పుండు గురించి చెప్తే బాగుండదు, ఫీల్ అవుతారు కొంతమంది. ఒక్కటే అయినా సరే నోట్లో వాడే వైద్యానికి, కింద వాడే వైద్యానికి పైపూతగా కొన్ని మందులు ఉంటాయి. అర్థమైందండి. ఈ నేడు శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరిస్తున్న వాళ్ళు, శృతి అనుకూల ఆధ్యాత్మికం ఆచరిస్తున్న వాళ్ళలో శృతి అనుకూలమైన ఆధ్యాత్మికం ఆచరిస్తున్న వాళ్ళు మలద్వారం పుండు కూడా తగ్గించుకుంటారు. ఆ విధంగా వాళ్ళ మనసు విస్తరిస్తుంది. శృతి విరుద్ధంగా ఉండేవాళ్ళు మనసు కుంచుకుపోయి ఉంటుంది. వాడు ఒక మూర్తి విగ్రహారాధన మీద డిఫెండ్ అయ్యి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది. వాడు దానిని భయంకరంగా చేసుకుంటాడు. సరే, ఇప్పుడు కొంతమంది వెల్డింగ్ చేస్తూ ఉంటారు. వెల్డింగ్ చేసేటప్పుడు గ్యాస్ వెల్డింగ్ ఇత్తడి టాకాలు పెట్టేటప్పుడు వెలిగారం అని ఒక తెల్లటి ఒక ఖనిజాన్ని వాడతారు ఆ వెల్డింగ్ చేసేవాళ్ళు. ఆ ఖనిజం అనేది శుద్ధి చేస్తే కొన్ని వందల రోగాలు తగ్గిస్తుంది. దానిని వచ్చేసి ఆయుర్వేద పరంగా టంక భస్మం అంటారు. అర్థమైందండి. ఆ టంక భస్మం అనేక వాటికి ఉపయోగపడుతుంది. సరే, ఇక్కడ కొద్దిసేపు బ్రేక్. ఒకసారి మన ఆయుర్వేద ప్రామాణికంగా ఒక అమృతం తాగినటువంటి గరుత్మంతుడు, బిఫోర్ చెప్పట్లేదు, మీరు తెలుసుకోవచ్చు మీ గురువుల ద్వారా. అమృతం తాగి వెళ్తుంటే గరుత్మంతుడు అతనికి కొంత చిన్న ఇబ్బంది ఏదో కలుగుతుంది శారీరకంగా. కలిగినప్పుడు ఆ గరుత్మంతుడు ఒక పెద్ద కొండ మీద ఆగుతాడు. ఆగిన 2 నిమిషాలకు వామిటింగ్స్ అవుతాయి. ఆ వాంతి లోపల అమృతం ఆ కొండ మీద పడుతుంది. ఆ కొండ విషపు కొండ, దానిని మైల తుత్తం అంటారు. అది విషపు కొండ. ఈ అమృతం వెళ్ళి దాంట్లో పడంగానే సగం అమృతం సగం విషంగా మారుతుంది. దాన్ని శుద్ధి చేసుకుంటే, ఆ మైల తుత్తాన్ని శుద్ధి చేస్తే అమృతం లాగానే పనిచేస్తుంది. వెలిగారం శుద్ధి చేస్తే ఇది సూపర్ మెడిసిన్ అవుతుంది. ఈ రెండిటి ద్వారా ఒక ఆయింట్మెంట్ ఆయుర్వేద సనాతన వాళ్ళు తయారు చేస్తారు. ఆ ఆయింట్మెంట్ ఈ పుండు మీద, మలద్వారం పుండు మీద వాడితే తగ్గుతుంది. అర్థమైందండి. ఇది శుద్ధుల జ్ఞానం ఉంటే వాడు వెళ్ళిపోయి వాడు చేసుకుంటాడు. అంటే మీకు ఊరికే అర్థం అవ్వాలని ఫిజికల్గా ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శృతిపరంగా చెబితే అర్థం కాదని. సరే, ఒక కొండ ఇటువంటి ఈ మైలతుత్వం అనే అమృతంతో కూడిన పదార్థం అటువంటి శుద్ధి చేస్తే అమృతం అవుతుంది. గరుత్మంతుడి వల్ల వెలిగాలం, మైలతుత్వం, ఇంకా కొన్ని పదార్థాలు కదా ఆయింట్మెంట్. దీన్ని మలద్వారం రాస్తే ఆ మ్యూకోసా అనబడే ఫిస్టులా అంటారు కొంతమంది అది కూడా దాని పేరు అన్నమాట. అది కూడా తగ్గుతుంది. నోట్లో రాస్తే విషం అవుతుంది. అర్థమైందండి. ఒకే మెడిసిన్, ఒకే పుండు, ఒక చోట తగ్గుతుంది, ఒక చోట విషం అవుతుంది. ఇది ఎంత సత్యమో కొన్ని మంత్రాలు కొంతమందికి చాలా ఫేవర్గా ఉంటాయి. కొంతమందికి వచ్చేసి ఆ మంత్రం చేయంగానే వాడికి ఇరిటేట్గా ఉండటం, ఎదుటి వాడిని చూస్తే, లేకపోతేనేమో వాడి మీద వాడికి కొంత చిన్న ఇప్పుడు సపోజు వాడు శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరిస్తున్న వాడి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. అసలు
కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు కోటికి ఒక్కడుంటాడండి. వాడు ఆలోచన అట్టుంటుంది. సముద్రంలో ఉండే నీరు తాగటానికి పనికిరాదు. అలాగే నీకు సంబంధించినటువంటి నీకు 2026లో నీ ఉన్నటువంటి ప్రపంచరీత్యా నీ దగ్గర డబ్బు లేకపోతే నీ యొక్క చుట్టాల దగ్గర ఉన్నా నీ వారసుల దగ్గర ఉన్నా నువ్వు డబ్బు ఎవరి దగ్గర ఉన్నా సరే సముద్రపు నీళ్ళతోనే సమానం నీకు. అర్థమైందండి? నీకు కావాల్సింది ఒక కుండ దప్పిక అవుతుంటే తాగటానికి. ఆ విధముగానే నువ్వు ఎవరి దగ్గర ఎంత డబ్బున్నా నీ చుట్టాల దగ్గర ఉండని, నీ కొడుకుల దగ్గర ఉండని, నీ కూతుళ్ళ దగ్గర ఉండని, నీ భార్య దగ్గర ఉండని, అది సముద్రము నీటితోనే సమానం నీకు, వాళ్ళకు కాదు. ఆ విధంగా శృతిలో వాడు ఆలోచించి వాడు ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడండి. అట్లాగే శృతి ప్రామాణిక శ్రీ విద్య మొత్తం కూడా ఎక్కువ శాతం సామాన్యులకి ఎందుకు వెళ్తలేదంటే రాజరాజేశ్వరి అని, బాల అని, చిన్నమస్త అని, పెదమస్త అని, తర్వాత మన విజయనగరం స్థాపించిన ఆయన భువనేశ్వరిని పిలిస్తే వచ్చిందని మన ఈ యొక్క కొన్ని పేర్లు చెబితే బాధపడతారు. వాళ్ళ మఠం తరపున రాసిన గ్రంథాలలో భువనేశ్వరి వచ్చి బంగారం ఇచ్చిందని, ఆ బంగారంతో విజయనగరం సామ్రాజ్యం స్థాపించి వగైరా అనేకం రాస్తారు. ఇవి శృతులు అంగీకరించవు. అర్థమైందండి? వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ. ఇంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడితే బాగుండదు. మంత్రాణం తంత్రాణం యంత్రాణం బహురూప కర్తవ్యం శృతి ప్రామాణిక శ్రీ విద్యా గురు పరంపర్యం. అర్థమైందండి? శృతి ప్రామాణిక శ్రీ విద్యా గురు పరంపరలో వాళ్ళ స్వ అనుభవం రీత్యా వాళ్ళు ఇది చెయ్యండి అని చెప్పి వాళ్ళు చేయించి ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇప్పుడు మాకు చిన్నమస్తా మంత్రం చెప్పండి, మేము రకరకాల కోరికలు, పెదమస్తా చెప్పండి, అది వాళ్ళు రకరకాల ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ తృప్తి కొరకే ఇప్పుడు ఆధ్యాత్మికం ఉన్నది. శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికం అంటే ఏంటి? నువ్వు ఒక యూనివర్సల్ పవర్గా తెలియచేసేదన్నమాట. ఈ విధంగా శాస్త్ర వచనాలు ఉంటాయి. ఈనాటి నామ రూప దేవత శక్తి సామర్థ్యములు బృహదారణ్యకోపనిషత్తులో 4:4-5లో బాగా వివరణ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఆత్మ నస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉంటుంది. అంటే కొంచెం క్లుప్తంగా చెప్పాను. అంటే ఈ భూమి మీద సర్వప్రాణులు మొదట వారి ఆత్మ తృప్తి కొరకు, సాటిస్ఫాక్షన్ కొరకు వేరే వారిని ప్రేమిస్తారు. ఎవడైనా సరే, ఏ మానవుడైనా సరే వాడి ఇంద్రియాల తృప్తి కొరకు కానీ, మానసిక తృప్తి కొరకు కానీ, వాడి కొన్ని ప్రయోజనాల కొరకే ఏదో ఒక మనిషిని ప్రేమిస్తాడు. అర్థమైందండి? స్వతహాగా ఏ మానవుడిని శృతి ప్రామాణికంగా ప్రేమించటం అనేది కరెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదండి అంటే వాడి అవసరార్థం ప్రేమిస్తాడు. భార్యని కొన్ని అవసరాలు, తల్లిని కొన్ని తండ్రిని కొన్ని, కూతురిని కొన్ని, చెల్లె, ఈ విధము కానీ టోటల్గా రిలేషన్ ప్రతి ప్రాణి ఎవడి స్వలాభం కోసం వాడు అవతల వాడిని. ప్రేమ అంటే మీరందరూ కూడా మళ్ళీ లవ్ సింబల్ అవి కాదు. ప్రేమ అంటే ఏంటి? వీడి అవసరాలు నెరవేర్చేటువంటి విధానాలు. ఏదో ఒక అవసరం రీత్యా భార్యాభర్త, తండ్రి కొడుకు, అన్న తమ్ముడు, ఎవరి మీద వాళ్ళకి అందుకే లవ్ చేస్తాడు తప్పితే వేరే దేనికి చేయడు అనమాట. చూడండి, వాడు చెప్పినటువంటిది నేను చెప్పింది పలానోడు వినలేదు అనుకో, వాడి మీద నాకు ఇష్టం వస్తుంది. అంటే నీ వింటున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నావు, అంతవరకే సబ్జెక్ట్ అనమాట. తన ప్రీతి కొరకే ఏ మనిషినైనా ప్రేమిస్తూ ఉంటాడనమాట. మీరు ఎవరైనా సరే శుద్ధి ప్రామాణికంగా ఏదైనా ఆధ్యాత్మికం ఆచరిస్తున్న షార్ప్నెస్ వచ్చేస్తుంది మీలో. తర్వాత జరుగుతున్న సంఘటనకి బిఫోర్ ఒక సంఘటన జరిగింది, దీని బిఫోర్కు సంబంధించినటువంటిది ఏంటి? శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరించేవాడికి సమస్యలు అర్థం కావండి. మరణము కంటే కూడా మానవుడికి మరణము కంటే తెలియని విషయానికి ఎక్కువ భయపడిపోతాడు. పలాని జరుగుతుంది, పలాని ఇలా ఉంటుంది, అలా భయపడిపోతుంటాడు.
భయం ఎప్పుడైతే మానవుల్లో ఉన్నంత కాలం శృతుల జ్ఞానం రాదు. భయం పోతేనే వస్తుంది. భయం ఎట్టా పోతుందని పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి చేస్తాను. ఈ విధమైన సంవాదం రీత్యా ఉంటూ ఉంటారు ఎక్కువ మంది. నువ్వు ఫస్ట్ చేయాల్సింది శృతుల జ్ఞానంలోకి వెళ్తేనే నువ్వు వెళ్ళలేదు, నీ పిల్లలన్నా పంపించు. అప్పుడు వాడికి తెలియని విషయం మీద భయం పోతుంది. మరణం కంటే భయంకరమైన విషయాలు అవి. సరే, జరగబోయేటువంటి విషయాలకు బాగా భయపడిపోతుంటాడు. వాడి బ్రెయిన్, శృతుల జ్ఞానం లేని వాడి బ్రెయిన్ వచ్చేసి జరగబోయే విషయాల్ని క్యాచ్ చేయదు. క్యాచ్ చేయలేకపోతే మానవుడి మెదడు వరస్ట్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. ఏదన్నా ఒక నెగిటివ్ సంఘటన జరిగిందనుకో, వాడి బ్రెయిన్ వచ్చేసి ఒక భయంకరమైనటువంటి నెగిటివ్ ఇమేజెస్ని క్రియేట్ చేసి వీడికి గందరగోళం గురి చేస్తుంది. దానివల్ల రక్త ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల వచ్చేసి హార్ట్ అటాక్ వస్తుంది, దానివల్ల వచ్చేసి బ్రెయిన్కి అవుట్పుట్ ఇన్పుట్లు దెబ్బతింటాయి. ఇలా అనేకమైన ఉంటాయి. అందుకని ఋషులు ఈ మొత్తం సైన్స్ని శ్రీ విద్యా మంత్రాల ద్వారా తెలియజేశారు. అర్థమైందండి? మా ఛానల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు, మీకు చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు కెమెరా మనం ఏదన్నా ఇప్పుడు కెమెరాలు ఫోన్లో చేస్తున్నాం. పూర్వం కెమెరాలు ఫోటోలు తీసేవాళ్ళు కదా స్టూడియోలో. ఆ రీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఒక డార్క్ రూమ్లో క్లీన్ చేస్తారు. ఆ రీళ్ళు కొత్త వ్యక్తిని దాంట్లోకి తీసుకెళ్తే మరణము కంటే కూడా ఎక్కువ భయంకరమైన సిట్యుయేషన్ వాడి బ్రెయిన్ వాడికి క్రియేట్ చేస్తుంది. అర్థమైందండి? ఆ డార్క్ రూములో చాలామందికి మరణ భయం కంటే కూడా విషయాల ఫలితములు తెలియని భయం వలన చనిపోవటము, ఆత్మహత్య చేసుకోవటము, సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, క్రియేట్ చేస్తుంది వాళ్ళ తరఫున ఇలా అవుతుంది అలా అవుతుంది అలా తెలియని విషయాలని నెగిటివ్గా ఊహించుకొని మరణం కంటే ఎక్కువ భయపడుతూ ఉంటారు. అదే ఒక శృతి ప్రామాణికమైనది చేయటం వలన ఆ సంఘటన తరువాత బిఫోర్ ఆఫ్టర్ ఏమి జరుగుతుందని తెలుస్తుంది. ఉదాహరణకి రామకృష్ణ మఠం వాళ్ళది బి ఎండ్ ఆఫ్ డెత్ అని ఒక పుస్తకం ఉంటుంది. మరణాంతర జీవితం. మరణం తర్వాత నువ్వు అనుకుంటున్నావు ఇలా 6 ఫీట్స్ ఉన్నా 7 ఫీట్స్ ఉన్నావని, అదంతా కూడా అది ఈ శరీరం బాడీ లోపల ఉండేది, ఇవన్నీ బయటికి ఏంటి అని వాటిని బయటకు వస్తాయి. అందులో కొంత వివరణగా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు శృతి ప్రామాణిక జ్ఞానం లేకపోవడం వలన మెదడు, మనసు, కళ్ళు, నోరు అని నీ శరీరం గురించి, నీ శరీరం లోపల ఉన్న ఆర్గానిక్స్ని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి నిన్ను తప్పుదోవ పట్టిస్తాయి. నువ్వు నా అని అనుకుంటున్నా నీ ఆర్గానిక్స్ నిన్ను తప్పుదోవ పట్టిస్తాయి, భయం కంపితుడి చేస్తాయి కొన్నిసార్లు. ఆ భయం వలన అనేకమైన సమస్యలు క్రియేట్ అవుతాయి అన్నమాట. సరే, దీనికి ఏంటండి మరి మేమంటే శృతి ప్రామాణిక ఏమంతరం చేసినా వీటికి సంబంధించిన నీకు క్లారిటీ అర్థమై బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ అని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాలం అనేది ఉండదండి, కాలము లేదు. మానవుడి అవిద్యా జ్ఞానం వల్ల వాడికి కాలము ఉంది. అర్థమైందండి? కాలం లేదు కదా. నీకు సూర్యుడు వెళ్ళి చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు ఎక్కడికి పోతున్నాడు? ఇక్కడి నుంచి వేరే దేశంలో కనపడుతున్నాడు కదా, ఎక్కడికి పోవట్లేదు కదా, భూమి మీద ఉంటున్నాడు కదా. నువ్వు చూడలేదని సూర్యుడు లేడు అంటున్నావు, నువ్వు చూడలేదని చంద్రుడు లేడు అంటున్నావు. కొన్ని కోటాను సూర్యులు చంద్రులు ఉన్నారు కదా, నీకు తెలియనంత మాత్రాన నువ్వు నీ అవసరార్థం నువ్వు క్రియేట్ చేసుకున్నావు. శృతుల జ్ఞానంకి వెళ్తే కానీ ఇవి నీకు అర్థం కావు. నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఎవరున్నా, ఇప్పుడు నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అవిద్య, అజ్ఞానం, శృతుల జ్ఞానం లేదు. నేను ఒక పండు నిమ్మకాయ తీసుకొచ్చి నాలిక చాపి ఇట్లా పిండుకోగా నా నాలిక మీద రసం పడితే నేను మింగుతాను నిమ్మకాయ రసం. నా ఎదురుగుండా ఉండేవాడు అది చూసి వాడికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎందుకని? నేను కదా నిమ్మకాయ రసం పిండుకుని, నీ నోట్లో నీళ్లు ఎందుకు ఊరుతున్నాయి అంటే నీ కళ్ళు, నీ ఆర్గానిక్స్ నిన్ను మోసం చేస్తున్నాయి. అర్థమైందండి? అదే శృతుల జ్ఞానం ఉంటే నీకు నోట్లో నీళ్లు ఊరవు.
అదేవిధంగా సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టవు. అది అంతేగాని అంటే బాగా అర్థమవ్వాలని ఇలాంటి ఉపమానాలు అలంకారం కోసం చెప్పడం జరుగుతుందన్నమాట. అంతర్ముఖ శృతుల జ్ఞానం మంత్రద్రష్టలైన ఋషులు, అర్థమైందండి? ఇప్పుడు పరమాత్మ వాణి అయిన వేదాన్ని ఇంటర్నల్గా దర్శించిన ఋషులు చెప్పిన శృతుల జ్ఞానం పరంగా శ్రీ విద్యని వాళ్ళు అందించారు సామాన్యులకి. ఎందుకు ఇచ్చారండి శ్రీ విద్య? శృతుల్లో మొత్తం ఉంటాయి కదా, మేము గందరగోళం గజిబిజి అవుతున్నాము. వాడో దేవుడు, ఈడో దేవుడు, ఈడోక మతం, ఆ ప్రవచనకారుడు ఒకడు చెబుతాడు, ఈడోడు చెబుతాడు, అడిదిరి ఈడిదిరి, అబ్బో మేము మా పరిస్థితి సాంబారులో ముక్కల్లాగా అయిపోతున్నామండి. అంటే మహామంత్రద్రష్టలైన ఋషులు శృతులలో ఉన్న వాళ్ళు తెలుసుకున్న దాన్ని వివరించటానికి భాష లేదు. అర్థమైందండి? కొంతమంది తీపి ఎలా ఉంటుందంటే చెప్పమనండి, పులుపు ఎలా ఉంటుంది చెప్పమనండి, వివరించటానికి అది ఉండదన్నమాట. స్వ అనుభవం రీత్యానే అది తెలుస్తుంది. అలా తెలిసిన ఉపనిషత్తులు అనబడే శృతుల జ్ఞానాన్ని శ్రీ విద్య ద్వారా అందించారు. అర్థమైందండి? శ్రీ విద్యా మంత్రం శాస్త్రీయ ప్రామాణికంగా పురస్చరణ చెయ్యంగానే శృతులలో ఉన్నటువంటి ఆ రుచి, ఈ మంత్రం ఏ రుచికి సంబంధించిందో, 6 రుచులే, ఏవైనా 6 రుచులు ఉంటాయి, లేదా 7 రుచులు ఉంటాయి కొంతమందికి. ఆ విధముగా శృతుల్లో ఉన్న నీకు కావలసిన మంత్రం రుచి నీకు అర్థమవుతుంది. అప్పటిదాకా శృతుల జ్ఞానం లేకపోతే అర్థం కాదనమాట. అది సబ్జెక్ట్. సరే, ఇప్పుడు అజ్ఞాన కారణముగా, అవిద్య కారణంగా నీకు ఆత్మయే ఫిజికల్ ఆధ్యాత్మికం వలన, నీ ఆత్మే నిన్ను నీ అవిద్య వలన ఫిజికల్ ఆధ్యాత్మిక అలవాటు చేస్తూ ఉంటుంది. జనన మరణాల చక్రముకి అది నిన్ను అలవాటు చేస్తూ ఉంటుందన్నమాట. నీకు నువ్వు అది తెలుసుకోవాలంటే ఎట్లా? ఒకే ఒక దారి. ఈ కొంతమంది చెబుతున్న శృతి విరుద్ధ ప్రవచనాల వలన నీకు తెలియదు. అది నువ్వు టెక్నాలజీ ద్వారా శృతుల్లోకి వెళ్తేనే తెలుస్తుందన్నమాట. శ్రీ విద్య ద్వారా చేయుచున్న ఆ శబ్ద అర్థ జ్ఞానం వలన ఆత్మ స్వతంత్రముగా వ్యవహరించడం మొదలు పెడుతుంది. అప్పటిదాకా నిన్ను బానిసగా చేసింది. నువ్వెప్పుడైతే వాడికి ఇప్పుడు మైనార్టీ తీరుతుంది కదా, ఇంత వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ, ఆ అమ్మాయిని నువ్వు గుండెల మీద పెంచుకుంటావు. తర్వాత అనేకమైన మహా అద్భుతమైన ఆహారం ఎక్కడెక్కడో తెప్పిస్తావు, వేరే రాష్ట్రాల నుంచి నెట్ల ద్వారా. ఆ పిల్లకి ముద్దుగా చిక్కగా ఉజ్జగిస్తూ పెడుతూ ఉంటాం. ఇవి లోపలికి వెళ్ళి తిని ఆ పిల్లకి ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ పిల్ల లైంగిక పరంగా సాటిస్ఫాక్షన్ కోసం ఎవడో ఒకరి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇంత చేసిన నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది. నన్ను చంపడానికి, మా ఆయన చంపడానికి కొట్టరు, నిన్ను బైండ్ ఓవర్ చేయిస్తారు. అర్థమైందండి? ఈ మొత్తం సిస్టమ్ అంతా నువ్వు తప్పు చేస్తూ నువ్వే శిక్ష అనుభవిస్తూ జరుగుతుంది. దీనికి ఏంటి రెమెడీ? నువ్వు ఆత్మ స్వతంత్రం అని తెలుసుకున్నావు అనుకో, నిన్ను అది ఇప్పుడు ఇబ్బంది పెట్టదు. నువ్వు లిబర్టీ, అమెరికాలో ఉన్న లిబర్టీ విగ్రహం లాగా స్వేచ్ఛగా జీవిస్తావు అన్నమాట. ఆ జ్ఞానమే శ్రీ విద్య, శృతి ప్రామాణ్యం. అంతేగాని సరే అప్పుడు నీకు స్వతంత్రం వచ్చిందనుకోండి, నువ్వు అప్పుడు నేను జీవాత్మని కాదు, నేను పరమాత్మని, విశ్వబానిసత్వము నుంచి విముక్తి అవటానికి నేను ఇప్పుడు ఇక్కడ ఈ గుండ్రటి అనబడే ఒక గ్రహం మీద పుట్టాను. ఆ జన్మ మొత్తం ఇప్పుడు తగలబడిపోతే నా అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు, ఎవ్వరికి అర్థం కాదండి. గుర్తుపెట్టుకోండి, శృతుల ఆధ్యాత్మికంలోకి వెళ్ళకపోతే ఎంత గొప్ప పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత, బాబా, ఫకీర్ అయినా వాడికి సామాన్య మానవుడికి ఉన్న ధర్మాలే ఉంటాయి. ఈ యొక్క యోగి ధర్మములు, అర్థమైందండి? యోగ ధర్మములు, యోగి ధర్మములు ఇవన్నీ కూడా శృతి ప్రామాణికం చేశాను. కాదండి మేము 1000 సంవత్సరాల నుంచి ఆ స్వామీజీ పరంపరలో వెళ్ళామండి, 1,00,000 సంవత్సరాల నుంచి.
ఏదైనా సరే నిన్ను ఉద్ధరించలేదు, వాళ్ళనే ఉద్ధరిస్తాయి. అర్థమైందండి? ఇంతకు మించి లోతుగా వివరణ జ్ఞానులకి అనవసరం. మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. మాకు ఏదన్నా మీ అనుమానాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఫోన్లో మాట్లాడడానికి అయితే గూగుల్లో దాంట్లో పెట్టండి. మీకు ఇంకేదైనా పర్సనల్గా వాళ్ళతో చెప్పండి, పర్సనల్గా మాట్లాడాలంటే వాళ్ళతో చెప్పండి, అన్నీ వాళ్ళు చేస్తారు. ఎంతసేపు మీరు వాస్తవం ఆధ్యాత్మికంకి వెళ్ళాలి. వలసవాద ఆధ్యాత్మికం భారతీయులకి కాదు. అర్థమైందండి? స్వస్తి.